పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. తానియా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే. నిన్న పరీక్ష ఫీజు అన్నావు, ఇవాళ పోరుని తెచ్చినావు, ఏందన్నా కథ? పోరిగిరి అన్నావు అనుకో. వాట్లీ మదర్ ప్రామిస్ రా, నేనైతే నీకోసం అని డబ్బులు ఇచ్చేదాన్ని కాదురా. నీకు వచ్చిన గిఫ్ట్ ఇవ్వనా? అన్నిటికీ స్మైల్ ఇస్తావేంట్రా? రియాక్ట్ అవ్వవా? మా మంచిర్యాలలో అంత ఈజీగా రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అయ్యారో మధ్యలో ఆగరు. మధ్యలో ఆగమని నేను చెప్పలేదే. సార్, జనార్దన్ గారు ఫోన్. సార్ చెప్పండి. నేను కాదు, నువ్వే చెప్పాలి ఎస్ఐ. ఆ డబ్బుల గురించి ఏమైనా తెలిసిందా? అవ్వ ముగ్గురు కుర్రాళ్ళ దగ్గర ఉన్నాయట సార్. వాళ్ళు కూడా మన బస్తీ సురికి తెలిసిన వాళ్ళే. అవునా? అయితే వాళ్ళని తొందరగా పట్టుకో. డబ్బులు లేకపోతే ఎలక్షన్లో నేను గెలవడం చాలా కష్టం. ఈ ఎలక్షన్ లేకపోతే వాళ్ళని నేనే. సార్ నేను చూసుకుంటాను సార్. ఆ, డబ్బులు దొరికితే అడిగిస్తాం అనుకుంటున్నాడు. అంటే నిజంగానే ఇవ్వమా సార్? సూపర్ సార్. రేయ్, ఆ ఎస్ఐని కూడా నమ్మడానికి లేదు. వాడిని కూడా చూస్తూ ఉండండి.